మంత్రులకు శాఖల కేటాయింపులో సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు ఇస్తారని చెప్పారు. ప్రస్తుతం సీఎం ఢిల్లీలో ఉన్నారు. ఈయన హైదరాబాద్ కు వచ్చిన వెంటనే కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు ఉంటుందని చెప్పారు. ప్రెజెంట్ సీఎం దగ్గర హోంశాఖ, మున్సిపల్ శాఖ, క్రీడా, విద్యాశాఖతో పాటు మొత్తం 11 శాఖలు ఉన్నాయి. మొదటి నుంచి వీటి బాధ్యత రేవంత్ రెడ్డి చూస్తున్నారు. ఇప్పుడు కొత్తగా 3 ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వడంతో ఈ శాఖల్లో కొన్నిటిని వాళ్లకు కేటాయిస్తారని చెప్పారు రేవంత్. ఎవరికి ఏ శాఖ ఇస్తే బాగుంటుందనే విషయంలో ఇప్పటికే రేవంత్, భట్టి, ఉత్తమ్తో రాహుల్ గాంధీ చర్చించారు. శాఖలు కూడా దాదాపు ఫైనల్ అయినట్టే. ఇప్పటికే పదవిలో ఉన్న 2 మంత్రులను తీసేయబోతున్నారనే టాక్ నడిచింది. వాళ్ల శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తారని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని సీఎం మాటల ద్వారా క్లారిటీ వచ్చింది. పాత మంత్రులను వాళ్ల స్థానంలోనే ఉంచి సీఎం దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన హైదరాబాద్ కు వచ్చిన వెంటనే ఎవరికి ఏ శాఖ ఇస్తారనే విషయంలో క్లారిటీ రానుంది.